అది ఓన్లీ ఏఆర్డి కన్స్ట్రక్షన్. ఓకే, అయితే దీంట్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఎవరైతే చూస్తున్నాం అక్కడ అయితే గుట్ట మీకు వచ్చే చాలా మంది చేస్తారంటే ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాదు ఇండియా వాళ్ళ నుంచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రౌడ్ పెరిగింది, ఇంతకుముందు ఓపెన్ చేసినప్పటికీ ఇక్కడ క్రౌడ్ పెరిగింది. రాబోయే రోజులు ఇంకేమవుతుంది, ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉంటారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తుంది కదా, రేపు నువ్వు వస్తాను ఉంటున్నా నీ సొంత హోటల్లో నీరు నువ్వు ఉంటున్నా కూడా 15 రోజుల ముందు నువ్వు బుక్ చేసుకున్నావు దొరుకుతుంది. అర్థమైంది, ఈ హోటల్లో నువ్వు నీకు ఛాన్స్ ఉన్నా కూడా 12 రోజుల ముందు బుక్ చేస్తే కూడా దొరకదు ఇదే హోటల్లో. అంటే అట్లాంటి క్రౌడ్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే హోటల్ యొక్క విశిష్టత మనకు తెలుసు కాబట్టి 4 స్టార్ హోటల్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ట్రా బేస్ అవుతుంది కాబట్టి మనకు మెయిన్ అదే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్. ఇక మనం అందరం ఒక ఏజెన్షిప్లో వచ్చినాం కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ నుంచి చేసిన పని ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లో ఉంది. ఇది ప్రైస్ అనేటువంటిది డెవలప్మెంట్ ఎట్లా అవుతుందో అట్లా పెంచుతూ ఉంటారు. అవునా, ఇప్పుడు మనకు స్టార్టింగ్ దశలో ఉన్నాం కాబట్టి మనకి 26 లక్షలు 35 లక్షలు మనకి చెప్తా ఉన్నారు. ఇది కొంచెం స్టార్ట్ అయిపోయి పుట్టింగ్ స్టార్ట్ అయ్యి పిల్లర్లు బేస్ అయింది అనుకుందాం, ఏమవుతుంది ఆటోమేటిక్ రిసెప్ట్ ఏరియా మనకు అంటే రేట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఎవరైతే మనం పర్ఫెక్ట్ గా ఇప్పుడు మనం ఫ్రీ లాంచింగ్ కింద మనం ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అందరికి అవసరమే సార్, ఒకటి మంత్లీ ఒక ఇన్కమ్ ని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ లో మనకు ఒక ప్లాట్ ఉండడం కావాలద్దా, అందరికి అవసరమే కదా. ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కడో మనం ప్లాట్ కొంటున్నాం కానీ దాని నుంచి రెసిడెన్షియల్ నెలలకి ఏం లేదు. ఇలా మీకు ఇబ్బంది ఉంది సార్, ఒక మాట నెలలకి ఒక రిక్వైర్మెంట్ ఉంది, నెలలకి కట్టాలి. సపోజ్ ఇలా మనకు 11,000 రూపాయలు ఒకటి ఇస్తున్నాము అండ్ 16,000 రూపాయలు ఒకటి ఇస్తున్నాము. దీనిలో మనం ఒక 20,000 రూపాయలు ఈఎంఐ నీకు వచ్చింది అనుకుందాం, డబుల్ బెడ్రూమ్ దానికి 20,000 ఈఎంఐ నీకు వచ్చింది అనుకుందాం, ఒక 10 సంవత్సరాలు లేకుంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు. నువ్వు ఎంత కడుతున్నట్టు 16,000 రాగా 4,000 రూపాయలే కదా. 4,000 రూపాయలు కడితే నీకు ఆల్రెడీ ఈఎంఐ కొట్టిపోతుంది. నీకు ఆ తర్వాత ఒక డబ్బులు నీకు జమ అయిందనుకో మధ్యలో సెటిల్మెంట్ చేసుకున్నా కూడా ఆ తర్వాత వచ్చి రెంట్ పెరిగి వస్తుంది. మా సార్ కూడా చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం 10% రెంట్ అనేటువంటిది పెంచుతా అని చెప్పేసి. అంటే ఇక్కడ మనకి ఏముంది, మనకు ఉన్న ఈ సంవత్సరం కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు ఉన్నారు, మీరే డబ్బులు ఉన్నాయి సార్ బ్యాంకులు ఉన్నాయి అక్కడ పెడితే మాకు ఏమొస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఇక్కడ మీరు 28 lakhs 38 lakhs తో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆన్ ద స్పాట్ రిజిస్టర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు రెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అర్థమైంది సార్, ఈ రెంట్ అనేటువంటిది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ ఫుల్ పేమెంట్ కట్టి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క లబ్ధి అనేటువంటిది పొందడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ప్రాపర్టీ అనేటువంటి ప్రతి ఇయర్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది, దీని రూపం చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు విఐపి కాటేజ్ అనేటువంటి చూయించే నేను చెప్తున్నానండి, ఇక్కడ చుట్టుపక్కల ఏముందంటే విఐపి కాటేజీలు గుట్ట డెవలప్మెంట్ చూపెట్టే చుట్టుపక్కల కొన్ని వేల ప్లాట్ఫామ్ వేసారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. మన గుట్ట మీద వెళ్ళండి ఎంత టైం పడుతుంది మనకి, అవునా కదా, ఎంత టైం పడుతుంది? 10 నడుచుకుంటూ వచ్చు పొద్దున వాకిబుల్ డిస్టెన్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు చూస్తున్న ఈ రోడ్ ఉంది కదా సార్ చెప్పినట్టు రాజాపేట రోడ్ కదా, ఇది మొత్తం 100 feet వైడ్ రోడ్, ఇది 185 feet రోడ్ అనమాట. అంటే ఇది అర్థమైంది, అంటే ఇది పొజిషన్కి వచ్చేసరికి మన చుట్టుపక్కల మనం ఇప్పుడు ఎక్కడైతే చూసుకుంటున్నామో అట్లా డెవలప్మెంట్